మొట్టమొదటిది ఏంటంటే ఆత్మే పరబ్రహ్మము. వేదాలలో మహావాక్యాలను ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతో, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ నాలుగిటిని మహావాక్యాలు అంటారు. అంటే గొప్ప సిద్ధాంతాలు. మొట్టమొదటి ఏంటంటే అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మము అంటే సృష్టికి ఆధారభూతమైన మూల చైతన్యం, విరాట్ మూల చైతన్యమును మనం బ్రహ్మము అంటాం. అహం అంటే సంస్కృతంలో నేను, అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ మూల చైతన్యాన్ని. ఆ మూల చైతన్యం యొక్క శకలమే ఈ నేను. ఆ మూల చైతన్యంలోని ఒకానొక బిందువే నేను. ఈ నేను అనేది అదే. చూసారా? ఇది మహావాక్యాలన్నింటిలో మొట్టమొదటి మహావాక్యం. వేదాల్లో 4 మహావాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 కూడాను మొట్టమొదటిది ఋగ్వేదంలోంచి అహం బ్రహ్మాస్మి. అంటే తెలుగులో మనం ఏం చెప్పుకున్నామంటే ఆత్మే పరబ్రహ్మం. ఏదైతే నేను 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 అంటున్నానో, అహం 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 అని చెప్పేసి, ఆ నేను అనేది పరబ్రహ్మ. ఘటాకాశానికి చిదాకాశానికి తేడా లేదంటే ఈ ఘటాకాశం అనేది నేను, చిదాకాశం అనేది బ్రహ్మ. ఒక కొండ ఉంది, ఇలా ఉంటుంది కొండ. ఈ కుండ లోపల ఉన్న ఆకాశం మనం ఏమంటామంటే ఘట ఆకాశం అంటారు. బయట ఉన్నదాన్ని చిదాకాశం అంటారు. కనుక ఈ లోపల ఉన్న ఆకాశమే బయట ఉన్న ఆకాశం, తేడా లేదు కదా. కనుక ఈ అహం అనేది ఘటాకాశం అయితే బ్రహ్మం అనేది చిదాకాశం. కనుక ఈ ఘటాకాశమే చిదాకాశం, ఆత్మే పరబ్రహ్మము. స్పేస్. ఈ ఖాళీయే ఆ ఖాళీ, ఈ శూన్యమే ఆ శూన్యము, ఈ నేనే ఆ నేను, ఈ చైతన్యమే ఆ చైతన్యము, ఒకటే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, కనుక ఈ వేదాంత గ్రంథాలు చదివిన వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది పుస్తకపరంగా గ్రంథపరంగా అర్థం చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఆ యొక్క వేదాంత మూర్తులు. కనుక అయితే ఆ వేదాల్లో చెప్పిన ఋషులు వాళ్ళు అనుభవమూర్తులు. వాళ్ళు తాము ధ్యానం చేసి 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 అనుభవంతో ఆ చిదాకాశమే ఈ ఘటాకాశం అని తెలుసుకున్నారు. అనుభవంతో చెప్పిన మాటను క్రోడీకరించినప్పుడు, ఆ యొక్క అక్షరాలను చదివి అవి అర్థం చేసుకున్నప్పుడు సిద్ధాంతపరంగా అర్థం చేసుకున్న వాళ్ళు వేదాంతమూర్తులు. అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న వాళ్ళైతే యోగమూర్తి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను యోగమూర్తులు. పుస్తకం చదివి అర్థం చేసుకోలేదు, తాము ధ్యానం చేసి చక్కగా అనుభవం తెచ్చుకున్నవారు. ఎలాగైతే ఉపనిషత్ కర్తలు, వేద ఋషులు ఏ విధంగా అయితే తమ మనసును కట్టడి చేసుకుని తమ నేనుని ఖాళీ చేసుకుని ఏదైతే అనుభవాన్ని పొందారో దానినే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పొందేవాళ్ళు. అయితే సంసారంలో ఉంటేనే ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నో గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి 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 ఎన్నో పొంది చివరికి మళ్ళీ భూమండలాలంతా కూడా ఒక దివ్య దర్శనం కలిగించేందుకు ఆచరించిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు. వాళ్ళు ఆల్రెడీ పక్వం అయిపోయిన వాళ్ళు. కనుక ఇక్కడ ఆ విధంగా ఒకసారి మనం ముట్టుకుంటూనే వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం కలిగింది. కనుక ఆ అనుభవ జ్ఞానం ఏం చెప్తుంది? ఏ ఋషి యొక్క అనుభవ జ్ఞానమైనా ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము. బ్రహ్మం బనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మం బనంగ తానే బట్ట బయలు, తనుదా నెరిగిన తానే పో బ్రహ్మం విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మం బనంగా
వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబనంగా తానే బట్ట బయలు, తన్నుదానెరిగిన తానెపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. తనలో సర్వం ఉండగా తనలోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే 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 మహిళో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళో వేమ. తనలో సర్వం ఉండగా అంటే తానే సర్వము, అహం బ్రహ్మాస్మి. వేమన ఒక యోగేశ్వరుడు. అతను ధ్యాన సాధన చేసి తెలుసుకున్నాడు ఆత్మే పరబ్రహ్మమని. తనలోనే సర్వము ఉందని చెప్పేసి అనుభవంగా చెప్పాడు. పుస్తకాలు చదివి చెప్పలేదు వేమన. అతను వేదాంతమూర్తి కాదు, అతను యోగమూర్తి, యోగేశ్వరుడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను యోగమూర్తులు, యోగి వేమన లాంటి వాళ్ళు. కనుక ఈ మొట్టమొదటి సూత్రం ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము, ఘటాకాశమే చిదాకాశము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇది మొట్టమొదటి రత్నం, జ్ఞానరత్నం. జ్ఞాన నవ రత్న మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మం. దీన్ని అద్వైతము అన్నారు. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.